కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ 2024. కథ నేను ఇంపోర్టెడ్ కెమెరా. కలం మల్లిక్, గళం అవసరాల వెంకట్రావు. నేను ఎయిర్పోర్ట్కి బయలుదేరా. ఎయిర్పోర్ట్కి ఎందుకు బయలుదేరానంటే, వారం క్రితం అమెరికాలో ఓ పెద్ద కంపెనీలో పనిచేస్తున్న నా స్నేహితుడు చిదంబరం నాకు ఉత్తరం రాశాడు. తనతో పాటు పనిచేస్తున్న విలియం జేమ్స్ అనే అతను ఇండియా చూడ్డానికి వస్తున్నాడని, 2-3 రోజులు బాంబేలో గడిపి హైదరాబాదుకు వస్తాడని, నన్ను ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనను రిసీవ్ చేసుకుని ఊరంతా చూపెట్టమని. ఉత్తరంతో పాటు నేను గుర్తుపట్టడానికి జేమ్స్ ఫోటో జతపరిచి పంపించాడు చిదంబరం. ఆ రోజు జేమ్స్ వచ్చే రోజు. నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళి జేమ్స్ను రిసీవ్ చేసుకుని నన్ను అతనికి పరిచయం చేసుకున్నాను. ఏదేని మంచి హోటల్కి తీసుకెళ్ళండి అన్నాడు జేమ్స్ భుజాలు ఎగరేస్తూ. మీరు హోటల్లో ఉండడానికి వీర్లేదు, నా ఆతిథ్యం స్వీకరించండి, నా గదికి పోదాం పదండి అన్నాను. జేమ్స్, వద్దు బుషి బాబు గారు, మీకు ఇబ్బంది అంటూ అడ్డు చెప్పబోయాడు. కానీ నేను అతన్ని నా గదిలో ఉండడానికి ఒప్పించాను. ఇద్దరం ఆటో ఎక్కి ఇంటి ముందు దిగాం. జేమ్స్ తను ఇస్తానన్నా వినకుండా మీటర్ నేనే పే చేశాను. ఏంది సార్, మీటర్ మీద 2 రూపాయలు ఎక్కువ ఇవ్వాలి అన్నాడు ఆటోవాడు. నువ్వు ముందు చెప్పలేదుగా అన్నాను నేను. అట్లట్లా ఇయ్యరు సార్, ఎయిర్పోర్టు, రైల్వే స్టేషను ఆటో ఎక్కితే ఎక్కువ ఇయ్యాలని తెలీదు, నేను ఇవ్వను అన్నాను మొండిగా. గిట్ల చేస్తే జబర్దస్తిగా గుంజుకోవలసి ఉంటుంది అన్నాడు వాడు నా కాలర్ పట్టుకుంటూ. ఏం షీ గొడ్వా, హే వడిల్ వడిల్ అంటూ మా ఇద్దరిని విడదీశాడు జేమ్స్. వాడు మాట్లాడేది కూడా తెలుగే. హైదరాబాదులో తెలుగు అలాగే మాట్లాడతారు. వాడికి మీటర్ మీద 2 రూపాయలు ఎక్కువ కావాలట చెప్పాను. జేమ్స్ నా వంక ఆశ్చర్యంగాను, ఆటోవాడి వంక మెచ్చుకోలుగాను చూశాడు. చాలా మంచివాడు, చాలా మంచివాడు అని చెప్పి జేబులోంచి చటుక్కని 10 రూపాయలు తీసి ఆటోవాడికి ఇచ్చాడు. ఆటోవాడు జేమ్స్కి సలాం చేసి వెళ్ళిపోయాడు. వాడు చాలా మంచివాడు, అందుకే కాలర్ పట్టుకున్నాడు. అదే మా అమెరికాలో అయితే టాక్సీ వాళ్ళకి టిప్ ఇవ్వకపోతే షూట్ చేసి పారేస్తారు అన్నాడు భుజాలు ఎగరేస్తూ. నేను 2 రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి జేమ్స్ను హైదరాబాద్ మొత్తం తిప్పాను. వెళ్ళిన చోటల్లా జేమ్స్ తన కెమెరాతో ఫోటోలు తీశాడు. నేను రేపు ఆంధ్ర వెళ్ళి అక్కడ విలేజెస్కు తిరుగుతాను. అక్కడ సీనరీ బాగుంటుందని చిదంబరం చెప్పాడు. వారం తర్వాత హైదరాబాద్ వచ్చి బాంబే పోయి అక్కడి నుంచి అమెరికా పోతాను అన్నాడు జేమ్స్. నేను అలాగే అన్నట్టు తల ఊపాను. జేమ్స్ నా ఫోటో ఒకటి తీస్తానన్నాడు. నేను చేతులు కట్టుకుని కెమెరాకు పోజు ఇచ్చాను. రెడీ, కాస్త నవ్వండి అన్నాడు కెమెరా లెన్స్ అడ్జస్ట్ చేస్తూ. నేను నవ్వాను. ఇదే మా అమెరికాలో అయితే షూట్ చేస్తారు, అట్లా శబ్దం వచ్చేలాగా నవ్వకండి అన్నాడు. నేను మూతి బిగించేశాను. 2-3 యాంగిల్స్లో నా ఫోటోలు తీశాడు. కెమెరాలో నుంచి రీల్ తీసి అమెరికాలో ప్రింట్ చేయించి పంపిస్తాను అన్నాడు. మీ కెమెరా చాలా బాగుంది అన్నాను అతనితో. మీకు నచ్చిందా, అయితే తీసుకోండి అన్నాడు కెమెరాని ముందుకు చాపుతూ. అబ్బే ఎందుకండి, ఆంధ్రాలో సీనరీలు అవి తీయడానికి మీకు కావాలిగా అన్నాను నేను. నా దగ్గర ఇంకోషి ఉండిలేండి, ఇది మీరు తీసుకోండి. అబ్బే ఎందుకులేండి, నేను మెలికలు తిరిగాను. అదే మా అమెరికాలో అయితే ప్రజెంటేషన్ ఇస్తే వద్దని అంటే షూట్ చేసేస్తారు, తీసుకోండి అన్నాడు కరుకుగా.
నేను ఎంతో సంబరపడిపోతూ కెమెరా అందుకున్నాను. మర్నాడు జేమ్స్ ఆంధ్ర వైపు ఊళ్ళు తిరగడానికి వెళ్ళిపోయాడు. చాలా కాలంగా మంచి కెమెరా కొందామని అనుకుంటున్నా కానీ కుదరలేదు. అనుకోకుండా జేమ్స్ మంచి కెమెరా ప్రజెంట్ చేశాడు. ఇంపోర్టెడ్ కెమెరా. నా మనసు ఆనందంతో ఊయలూగింది. ఏంటి అలా ఊగిపోతున్నావు? తాగేవా? ఇన్నాళ్ళు బుద్ధిమంతుడిలా ఉండేవాడివి, ఈ బుంత నష్టపు అలవాటు ఎలా అబ్బిందిరా నీకు? చెంచలరావు గొంతు వినిపించింది నాకు. తూలకుండా తమాయించుకుని నిలబడి చూశాను. గుమ్మంలో చెంచలరావు నిలబడి ఉన్నాడు. నాకు చచ్చేంత నవ్వొచ్చింది. గొల్లు నవ్వాను. హోరి అమాయక పక్షి, నేనా? తాగడమా? అంటే నువ్వు తాగలేదంటావు. ఏ, తాగినట్టు కనిపిస్తున్నానా? మరి తూగిపోతున్నావే? ఆనందం, మనసు ఉయ్యాలూగుతోంది అన్నాను ఊగిపోతూ. చెంచలరావు నన్ను కదలకుండా పట్టుకున్నాడు. ఎందుకు ఊగుతుంది అని ప్రశ్నించాడు, సస్పెన్స్ని భరించలేక. వాడి పట్టు విడిపించుకుని అల్మారాలోంచి కెమెరా తీసి చూపించాను. చెంచలరావు కళ్ళు పెద్దవి చేసి చూశాడు ఆశ్చర్యంగా. ఇంపోర్టెడ్ కెమెరా నీకెక్కడిది? నేను జరిగిందంతా చెప్పాను. కెమెరా చాలా బాగుంది, చాలా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయే. ఎలా ఉపయోగించాలో నీకు తెలుసా బుచ్చిబాబు? లేదురా, జేమ్స్ మళ్ళీ వారంలో ఇక్కడికి వస్తాడు, అప్పుడు అడిగి తెలుసుకుంటాను అన్నాడు. అప్పటిదాకా ఎందుకురా బుచ్చి, మన కాలనీలో ఫోటో స్టూడియో ఉంది కదా, అక్కడికి వెళ్ళి కెమెరా చూపించి దీన్ని ఎలా వాడాలో వాడిని అడుగుదాం అన్నాడు చెంచలరావు. వాడి సలహా నచ్చింది నాకు. ఇద్దరం కలిసి స్టూడియోకి వెళ్ళాం. స్టూడియో ముందు ఇచ్చట మీ మొహంలాగే ఫోటోలు తీయబడును అన్న బోర్డు ఉంది. స్టూడియో ముందు ఇలాంటి బోర్డు పెట్టాడంటే వీడంతా నిజాయితీపరుడై ఉండాలి అన్నాడు చెంచలరావు. ఇద్దరం స్టూడియోలోకి అడుగుపెట్టాం. రాండి సార్, రాండి అంటూ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించాడు స్టూడియో యజమాని యాదగిరి. ఒరే కిషాన్, సార్లకి 2 చాయ్ చెప్పరా అని అరిచాడు లోపలికి చూస్తూ. అబ్బే, మేం ఫోటోలు తీయించుకోవడానికి రాలేదు యాదగిరి గారు అన్నాడు చెంచలరావు. కిషాన్, చాయ్ క్యాన్సిల్ అని చెప్పరా. మేము ఇబ్బందిగా నవ్వాం. ఫోటోలు తీయించుకోవడానికి కాకపోతే మళ్ళీ ఎందుకు వచ్చిండ్రు వీడికి అన్నాడు చిరాగ్గా చూస్తూ. నేను నా చేతిలో కెమెరా తీసి టేబుల్ మీద పెట్టాను. చెంచలరావు విషయం చెప్పాడు. కెమెరా చేతిలోకి తీసుకున్నాడు యాదగిరి. అతని కళ్ళు వెలిగిపోతున్నాయి. వారే వా, కెమెరా జబర్దస్త్ ఉంది సార్. ఫారిందిలే. అవునన్నట్టు మేమిద్దరం తలలూపాం. నాకు అమ్మేయండి సార్. మీ అస్మంటోళ్ళకి గిస్మంటి కెమెరా ఎందుకు సార్? ఇది స్టూడియోలో పనిచేస్తుంది. నాకు ఇచ్చేయండి సాబ్. అరే కిషన్, 2 చాయ్లు చెప్పరా. అబ్బే, ఇది అమ్మడానికి కాదు, నాకు ఒక అతను ప్రజెంట్ చేశాడు, దీన్ని ఎవరికి ఇవ్వను అన్నాను నేను కెమెరాని యాదగిరి చేతిలోంచి లాక్కుంటూ. అరే కిషన్, చాయ్ క్యాన్సిల్ అరిచాడు యాదగిరి మళ్ళీ లోపలికి చూస్తూ. మళ్ళీ ఎందుకు వచ్చింది నాది ఒక్క ఖరాబ్ చేసేందుకు చిరుబురులాడాడు. చెప్పాం కదండి యాదగిరి గారు, దీన్ని అడ్జస్ట్మెంట్స్ అవి ఎలా చేయాలో, ఫోటోలు ఎలా తీయాలో మీరు చెప్తారని అని మర్యాద ఒలకపోశాడు చెంచలరావు. ఓ 5 నిమిషాల పాటు దాన్ని నిశితంగా పరిశీలించి ఎలా ఉపయోగించాలో చెప్పాడు యాదగిరి. ఎలాగో ఇక్కడికి వచ్చాం కదా, ఒక రీలు కొని ఫోటోలు తీద్దాం. ఈ కెమెరాతో ఫోటోలు తీస్తే ఎలా వస్తాయో తెలుస్తుంది అన్నాడు చెంచలరావు. మా స్టూడియోలో రీళ్లు అమ్ముతాం సార్ అన్నాడు యాదగిరి హుషారుగా. సరే, ఒక రోల్ ఎంత? 40 రూపాయలు సార్. 40 ఎందుకు? కలర్ ఫిల్మ్ సార్. కలర్ ఫిల్మ్ వద్దులే, బ్లాక్ అండ్ వైట్ చాలు. అరే ఏంది సార్, బ్లాక్ అండ్ వైట్ అయితే 20 రూపాయలే, కలర్ ఫిల్మ్ అయితే 40 రూపాయలు. 20 రూపాయలకి ఏం చూస్తావు సాబ్?
కలర్ల ఫోటోలు మంచిగా కొట్టది అన్నాడు. కలర్ ఫిల్మ్ తీసుకోరా అన్నాడు చెంచలరావు. నేను కలర్ ఫిల్మ్ తీసుకున్నా. ఫోటోలు నాతోనే కడిగించండి సాబ్ అన్నాడు పళ్ళెక్కిలిస్తూ. సరేనోయ్ అన్నాడు చెంచలరావు వాడికి అభయం ఇస్తూ. అరే కిషన్, 2 చాయ్ చెప్పరా అరిచాడు లోపలికి చూస్తూ. ఇందాకటి నుంచి నా మనసులో పీకుతున్న సందేహాన్ని అడిగేశాను. అవును కానీ మీ స్టూడియో ముందు ఇచ్చట మీ మొహంలాగే ఫోటోలు తీయబడును అని బోర్డు పెట్టావు కదా, అలా ఎందుకు పెట్టావు? అది భీ సమజ్ కాలేదా మీకు అంటూ గొల్లును నవ్వాడు యాదగిరి. మేమిద్దరం జేబురుమాళ్లతో మొహం తుడుచుకున్నాం. క్షమించాలి సార్, నేను నవ్వితే గట్లనే జల్లు పడుతుంది. ఏమిట్రీ గా బోర్డు ఎందుకు పెట్టినానన్నా? సరే సార్, వేరే స్టూడియోలో ఫోటోలు తీయించుకుంటే మీ మొహం మీ మొహంలో కనబడదు. గదే మా స్టూడియోలో తీయించుకుంటే మీది ముఖం మీదిలానే కనిపిస్తుంది. సమజైంది కదా? మేమిద్దరం వెనక్కి తిరిగాం. యాదగిరి నవ్వు ఆపాడు. మేము మళ్ళీ ముందుకు తిరిగాం. కిషన్ లోపల నుండి 2 టీలు తెచ్చాడు. మేము తాగి బయటపడ్డాం. గదికి వచ్చాక చెంచలరావు అడిగాడు, ఒరే బుచ్చిబాబు, ఈ కొత్త కెమెరాలో మొట్టమొదటిసారిగా నువ్వు ఎవరు ఫోటో తీద్దాం అనుకుంటున్నావు? ఏ గర్ల్ ఫ్రెండో ఉంటే ఆ కోమలాంగిని తీసి ఉండేవాడిని. కానీ ఎవరూ లేరు కదా. నీకంటే నాకు ముఖ్యులు ఎవరున్నారా? ముందు నీ ఫోటోనే తీస్తాను, అలా నించో అన్నాను కెమెరాని అడ్జస్ట్ చేస్తూ. చెంచలరావు కిటికీలోంచి బయటకు చూస్తూ ఆనందంతో కెవ్వుని కేకేశాడు. ఏమైందిరా చెంచిగా, ఎవరైనా అమ్మాయా? నొక్కేస్తా అంటూ కెమెరా అడ్జస్ట్ చేస్తూ కిటికీ దగ్గరకు పరిగెత్తాను. నీ మొహం, వీధిలో ఎవరిదో కారు ఆగి ఉంది చూడు, ఇంపోర్టెడ్ కారు అన్నాడు చెంచలరావు ఆనందంగా. అయితే ఏమిటి? ఆ కారు దగ్గర నిలబడి ఫోటో తీయించుకుంటాను అంటూ బయటకు ఊరికాడు. నేను వాడిని ఫాలో అయ్యాను. కారుకి జారబడి నిలబడిన ఫోటో ఒకటి, ఫ్రంట్ డోర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడినది ఒకటి, బాయినట్టు మీద మోచేయి ఆంచి గడ్డం కింద చెయ్యి పెట్టుకుని నడుం మీద మరో చెయ్యి పెట్టుకుని ఉన్నట్టు మరోటి తీశాను. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్నట్టు తీయించుకుంటే బాగుంటుంది అన్నాను. కారు తలుపు లాగి చూసి లాక్ చేసింది అన్నాడు చెంచలరావు. పోన్లే, కారుతో తీయించుకున్నావుగా, ఇప్పుడు నేను నిలబడతాను, నువ్వు తీ అంటూ కెమెరా చెంచలరావుకి ఇచ్చి కారు దగ్గర నేను నిలబడ్డాను. కెమెరా అడ్జస్ట్ చేసుకుంటూ రెడీ అన్నాడు చెంచలరావు. నేను నవ్వాను. ఏంటా వెధవ నవ్వు? నువ్వేమైనా టీవీ అనౌన్సర్వా? నువ్వేమీ నవ్వక్కర్లేదు, మామూలుగా నిలబడు పళ్ళు కొరుకుతూ అన్నాడు వాడు. కారు దగ్గర నాకు 3-4 ఫోటోలు తీశాడు. ఇంతలో 4 పోలీసులను వెంట పెట్టుకుని ఒకతను హడావిడిగా మా దగ్గరికి వచ్చాడు. వీళ్ళే పట్టుకోండి అన్నాడు అతను. ఏంటి అన్నాం మేము ఇద్దరం తెల్లబోయి. మీరు కారు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు ఈయన మాకు కంప్లైంట్ ఇచ్చారు, ఓ పోలీస్ అన్నాడు. అబద్ధం, కారు బాగుంది కదా అని దీని దగ్గర ఫోటోలు తీయించుకుంటున్నాం అన్నాను నేను. పచ్చి అబద్ధం. వీళ్ళు నా కారు తలుపులు పట్టి లాగుతూ తెరవడానికి ప్రయత్నించడం నేను చూశాను. కారు దొంగలు మేము కారు దొంగలం అని చెప్పుకుంటారా? అసలే ఈ మధ్య సిటీలో కారు దొంగతనాలు, స్కూటర్ దొంగతనాలు చాలా అవుతున్నాయి. ఆ ముఠాతో వీళ్ళకి సంబంధం ఉందనుకుంటా అన్నాడు కారు ఓనరు. అక్కడ కాలనీ జనం అంతా మూగారు. మేము అలాంటి వాళ్ళం కాదని పోలీసులకు చెప్పి చూశారు. ఎంత మొత్తుకున్నా మా మాట వినకుండా పోలీసులు మమ్మల్ని స్టేషన్కి లాక్కెళ్ళారు. అక్కడ ఇన్స్పెక్టర్ నన్ను అమాంతం కౌగిలించేసుకున్నాడు. అతని బిగి కౌగిలికి నా షర్టు గుండీలు పటపటా తెగి రాలి పడిపోయాయి. నిజం సార్, నేను దొంగని కాదు, నన్ను వదలండి అన్నాను అతని కౌగిలి నుంచి విడిపించుకుంటూ. వదలను కాకు వదలను అంటూ నవ్వాడు. నేను ఆశ్చర్యంగా ఇన్స్పెక్టర్ ముఖంలోకి చూశాను. నేనురా శివరాంని, ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను అన్నాడు శివరాం.
యూనిఫామ్లో ఉండడం వల్ల నేను వాడిని గుర్తుపట్టలేదు. వారి నువ్వట్రా అంటూ వాడిని కౌగిలించుకున్నాను. ఈసారి వాడి గుండీలు పటపటా తెగి రాలి పడిపోయాయి. నేను శివరాంకి జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పాను. అదన్నమాట సంగతి. కానీ కెమెరా మాత్రం చాలా బాగుందిరా అన్నాడు వాడు. సార్ మనందరం ఫోటోలు తీయించుకుందాం సార్ అన్నారు కానిస్టేబుళ్ళు. మా వాళ్ళు సరదా పడుతున్నారు. కొన్ని స్నాప్లు తీరా అన్నాడు శివరాం. కానిస్టేబుల్స్ అందరినీ ఓ గ్రూప్ ఫోటో, శివరాంని కానిస్టేబుల్స్ని అందరితోనూ కలిపి మరో గ్రూప్ ఫోటో, కానిస్టేబుల్స్ ఒక్కొక్కడిని విడివిడిగా ఒక్కొక్క ఫోటో, నేను చెంచలరావు కలిసి ఒక ఫోటో, చెంచలరావు శివరాము నేను కానిస్టేబుల్సు చెంచలరావు ఇలా ఫోటోలు తీయించుకున్నాం. సార్ మరి నా ఫోటోనో అన్నాడు కారు ఓనర్. ఫిల్మ్ అయిపోయింది అన్నాను నేను పళ్ళు కొరుకుతూ. శివరాం దగ్గర సెలవు తీసుకుని బయటపడ్డాం. చివరికి ఒరేయ్ రీల్ మొత్తం అయిపోయిందిరా, కడగడానికి స్టూడియోలో ఇచ్చేస్తాను అన్నాడు చెంచలరావు. కొత్త కెమెరాతో తీసిన ఫోటోలు ఎలా వస్తాయో చూడాలన్న ఆత్రం నాకు ఉంది. పద వెళ్దాం అన్నాను. ఫోటో స్టూడియోలోకి అడుగుపెట్టి యాదగిరికి రీలు ఇచ్చాం. దీన్ని కడిగి ప్రింట్ వేసి పెట్టాలి అన్నాను. అరే కిషన్ 2 చాయ్ చెప్పరా. ఎంత అవుతుంది అడిగాను. ఇప్పుడే పైసల గురించి ఎందుకు సార్, ఎన్ని ప్రింట్లు వస్తాయో చూసి గప్పుడు చెప్తా బిల్లు, రేపు రాండ్రి ఫోటోలు ఇస్తా అన్నాడు యాదగిరి. మర్నాడు మళ్ళీ స్టూడియోకి వెళ్ళాం. మా ముందు కవర్ ఒకటి ఉంచాడు. తీసుకోండి సార్ ఫోటోలు, 30 వచ్చినాయి. ప్రింట్కి 4 రూపాయలు, 30 ప్రింట్లకి 120 రూపాయలు, డెవలపింగ్కి 15 రూపాయలు, మొత్తం 135 రూపాయలు. 135 ప్లస్ ఫిల్మ్ 40 రూపాయలు, మొత్తం 175 రూపాయలు. నేను గుండెలు బాదుకున్నాను. ఈలోగా చెంచలరావు ఫోటోలు చూస్తూ పళ్ళు కొరకడం మొదలుపెట్టాడు. ఏంట్రా ఈ ఫోటోలు అని రంకె వేస్తూ ఫోటోలు నా చేతిలో పెట్టాడు. నేను చెంచలరావుని కారుతో పాటు తీద్దామని ప్రయత్నించిన ఫోటోలు అవి. ఒక దానిలో వాడి తలకాయ ఒక్కటి పడింది, ఇంకో దానిలో వాడి కళ్ళు, కారు టైరు పడ్డాయి, మరో దానిలో కారు బాయినట్టు చెంచలరావు గారి చెయ్యి పడ్డాయి. పోలీస్ స్టేషన్లో ఫోటోలు కూడా అలాగే వచ్చాయి. వరుసగా పోలీసుల టోపీలు ఒక దాంట్లో, వాళ్ళ నిక్కర్లు ఇంకో దాంట్లో, నేను శివరాము తీయించుకున్న దాంట్లో ఆ ఫోటో చెంచలరావు గారు తీశాడు. మా తలకాయలు లేకుండా ఒట్టి మొండాలు పడ్డాయి. మిగతా ఫోటోలు కూడా అదే మోస్తరుగా ఉన్నాయి. ఈ ఫోటోలకి 175 రూపాయల బేరమన్నాను నేను. బాధపడకండి సార్, ఫోటోలు తీసుడు మొదటిసారి కదా, మరుమరుల గట్లనే వస్తాయి, తర్వాత మంచిగొస్తాయి అన్నాడు యాదగిరి నన్ను ఊరడిస్తూ. బిల్లు పే చేసి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. నేను ఇచ్చిన ఫోటోలన్నీ చూశాడు శివరాం. ఫోటోలు బాగా రాలేదని బాధపడుకోయ్, మళ్ళీ ఓ రీల్ కొని ట్రై చేయి, రేపు కెమెరా తీసుకుని రా అన్నాడు. మళ్ళీ 150 రూపాయలు క్షౌరం. అలాగే అని చెప్పి నీరసంగా బయటకు వచ్చాను. ఒరే అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, వచ్చే వారం మా చెల్లెలు పుట్టినరోజు, ఆ రోజు మా ఇంటికి వచ్చి కొన్ని స్నాపులు తీయాలి నువ్వు అని చెప్పి నా భుజం తట్టి వెళ్ళిపోయాడు చెంచలరావు. నేను గదికి వచ్చేసరికి నా కోసం మా ఇంటి యజమాని ఎదురు చూస్తున్నాడు. మా జీతాలు ఎల్లుండి కదండి అన్నాను నేను ఆశ్చర్యంగా. భలే వాడివాయ్, నేను అద్దె కోసం రాలేదు, నీ దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఏదో ఉందటగా, కాస్త సరదాగా మా అందరినీ ఫోటోలు తీయకూడదు అన్నాడు బట్టతలని బ్రహ్మాండంగా నిమురుకుంటూ. కానీ ఫిల్మ్కి, డెవలపింగ్కి, ప్రింట్స్కి చాలా ఖర్చు అవుతోంది కదండి అన్నాను నీరసంగా. సరే కానీ అబ్బాయి, వచ్చే నెలలో మా తమ్ముడి కొడుకు ఒకడు హైదరాబాద్లో కాలేజీలో చేరదాం అనుకుంటున్నాడు, వాడు వస్తే వాడికి ఈ గది ఇవ్వాలి. ఈ మహానగరంలో అద్దెకు గది దొరకడం కష్టమే, మరి నీకు ఎలానో ఏంటో పాపం అన్నాడు. అవును కానీ
ఈవేళ సాయంత్రం అందరూ ఇంటి దగ్గరే ఉంటారు కదా, ఫోటోలు తీస్తాను అన్నాను పళ్ళు పటపట కొరుకుతూ. ఉంటాం బాబు, అయినా నువ్వేం వర్రీ కాకు, వాడిని మరో చోట ఎక్కడైనా అద్దెకు ఉండమని చెప్తాలే అన్నాడు. ఆఫీస్కి వెళ్ళగానే మా ఆఫీసర్ గారు కబురు పెట్టారు. ఆయన గదిలోకి వెళ్ళాను. ఆయన కూడా అదే కోత. నీ దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఉందని విన్నాను. రేపు నా మనవడు బారసాల, నువ్వు వచ్చి ఫోటోలు తీయాలోయ్ అన్నాడు. నేను ఇబ్బందిగా మొహం పెట్టి చేతులు నలుపుకుంటూ హీ అన్నాను. నీకు వచ్చే నెల ఇంక్రిమెంట్ డ్యూ అనుకుంటాను అన్నాడు కొంటెగా చూస్తూ. రేపే కదండి, వస్తాను. అలాగే అలాగే అన్నాను. సీట్లో కూలబడి టేబుల్ కేసి కసిదీరా తల బాదుకున్నాను. ఆ రోజు రాత్రి ఎవరో తలుపు తడితే లేచి తలుపు తీశాను. ఒక అతను తిన్నగా గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. ఏంటిది అన్నాను గుడ్లు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తూ. నా ప్రశ్నకి సమాధానం చెప్పకుండా నా డ్రెస్ ఎలా ఉంది అని ఎదురు ప్రశ్న వేశాడు. చిలక ఆకుపచ్చ పంట్లం మీద ఎర్ర చొక్కా వేసుకుని ఉన్నాడు అతను. ఏడ్చినట్టే ఉంది అన్నాను నేను. కానీ కలర్ ఫోటోకి ఇలా రంగురంగుల బట్టలు వేసుకుంటేనే బాగుంటుంది కదండి. కలర్ ఫోటోనా? ఇంతకీ నువ్వెవరు అడిగాను గజగజ వణికిపోతూ. మీ ఆఫీసర్ గారి మేనల్లుడిని. మీ దగ్గర కెమెరా ఉందని తెలిసి 4-5 ఫోటోలు తీయించుకుందామని వచ్చాను. నేను తల పట్టుకుని కూలబడిపోయాను. మర్నాడు నా గదికి కానిస్టేబుల్ వచ్చాడు. మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారింట్లో ఫంక్షన్ ఏదో ఉందంటండి, సాయంత్రం కెమెరా పట్టుకుని రమ్మన్నారు మిమ్మల్ని, ఫోటోలు తీయాలంట అన్నాడు. వీల్లేదు, ఈవేళ సాయంత్రం పనులు ఉన్నాయి నాకు గట్టిగా అరిచాను నేను. అసలే మీ దగ్గర ఉన్నది ఇంపోర్టెడ్ కెమెరా, మీకు ఏ స్మగ్లర్లతోనో సంబంధాలు ఉన్నాయని చెప్పి బొక్కలోకి తోసేస్తారండి, తర్వాత మీ ఇష్టం అని వెళ్ళిపోయాడు కానిస్టేబుల్. ఆ సాయంత్రం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంటికి వెళ్ళడం తప్పలేదు. పోలీసులతో మా ఇంటి ముందు గొడవ అవ్వడం వలన కాలనీలో అందరికీ నా దగ్గర ఇంపోర్టెడ్ కెమెరా ఉందని తెలిసిపోయింది. రోజు ఎవడో ఒకడు ఫోటోలు తీయించుకోవడానికి వస్తున్నాడు. నాకు రాను రాను మనశ్శాంతి కరువు అయింది. మొదట్లో ఎంతో ముద్దొచ్చిన ఆ కెమెరాను చూస్తుంటే ఇప్పుడు ఒళ్ళు మండిపోసాగింది. చెంచలరావు సలహా మీద దాన్ని యాదగిరికి అమ్మేయడానికి నిర్ణయించుకున్నాను. నేను చెంచలరావు స్టూడియోకి వెళ్ళాం. ఈ కెమెరాని నీకు అమ్మేయమని అడిగావు కదా ఆ రోజు, అమ్మేద్దామని నిర్ణయించుకుని వచ్చాను. ఏమిస్తావు అడిగాను. 200 ఇస్తా. ఏంటి 200? ఈ కెమెరా 2000 ఖరీదు చేస్తుంది తెలుసా అడిగాడు చెంచలరావు. ఆయనకు ఊరికినే వచ్చింది కదా సార్, అయినా దాంతో ఆయన గట్ల బాధపడుతున్నాడు నాకు ఇరికైంది, అందుకే జాలి పడుకుంటున్నా అన్నాడు యాదగిరి నన్నేదో పెద్ద ఉద్ధరిస్తున్నట్టుగా. ఆ కెమెరాను వదిలించుకోవడమే నాకు ముఖ్యం అనిపించింది. అందుకే యాదగిరి చెప్పిన రేటుకు ఒప్పుకుని 200కే దాన్ని అమ్మేశాను. మర్నాడు ఆంధ్ర అంతా తిరిగి జేమ్స్ నా దగ్గరకు వచ్చాడు. ఈవేళ సాయంత్రం బాంబే వెళ్తున్నాను, రేపు అమెరికా ప్రయాణం అన్నాడు. సాయంత్రం జేమ్స్తో పాటు ఎయిర్పోర్ట్కి వెళ్ళాను. చెక్ఇన్లోకి వెళ్లే ముందు తనిచ్చిన కెమెరా ఎలా ఉంది అని అడిగాడు జేమ్స్. అలా అడుగుతాడని ముందే ఊహించిన నేను దానికి సమాధానం కూడా రెడీగానే పెట్టుకున్నాను. కెమెరా చాలా బాగుంది, రిజల్ట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. కానీ దురదృష్టం, మొన్న ఆఫీస్కి వెళ్ళినప్పుడు నా గదిలో దొంగపడి కెమెరా ఎత్తుకుపోయాడు. నాకు చాలా బాధ కలిగింది అన్నాను విపరీతంగా బాధ నటిస్తూ. ఏం పర్వాలేదు, మీరు చాలా మంచివాడు అని తన ఎయిర్ బ్యాగ్ జిప్పు సర్రమని ఇంకో కెమెరా తీసి నా చేతిలో పెట్టి, ఇది తీసుకోండి, దానికంటే మంచి కెమెరా అని గట్టిగా షేక్ హ్యాండ్ ఇచ్చి అంతకన్నా గట్టిగా కౌగిలించుకుని, వస్తాను, లెటర్స్ రాయండి అని చెప్పి చరచరా వెళ్ళిపోయాడు. నాకు ఏడుపు వచ్చింది. మర్నాడు ఆఫీస్కి వెళ్లే ముందు నా గదికి ఒక ఆయన ఫ్యామిలీతో వచ్చాడు. ఎవరు కావాలి అని అడిగాను. ఇక్కడేదో ఫోటో స్టూడియో పెట్టారని చెప్పారు, ఫోటో తీయించుకుందామని వచ్చాం బాబు అన్నాడు. నేను గట్టిగా కేక పెట్టి
మూర్చిపోయాను. కథామంజరి శ్రావ్య సంచిక సెప్టెంబర్ 2024. కథ నేను, ఇంపోర్టెడ్ కెమెరా. కలం మల్లిక్, గళం అవసరాల వెంకటరావు.